జూలై 3 దేవుని వాగ్దానం. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కీర్తన 16:8. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో జూలై నెలలో మరొక దినాన్ని కలిగి మనం ముందుకు వెళ్ళడానికి ప్రభు చక్కటి కృపను మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ కృపను బట్టి మనం ఆయనకు ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు ఎంత గొప్పవాడో మనం ఈ వాగ్దానం ద్వారా నేర్చుకోవచ్చు. ఆయన ఎల్లవెల్లలా మన కుడి పార్శ్వమున ఉండేటువంటి దేవుడు. ఈ లోకాన్ని రక్షించటానికి నరావతారిగా వచ్చిన మానవుడైనటువంటి దైవ కుమారుడు మనలందరినీ రక్షించుట కొరకు తన ప్రాణాన్ని ఈ లోకంలో సిలువ మీద అర్పించి 3వ దినమున తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ఎందుకు అనంటే మన కొరకు విజ్ఞాపన చేయటానికి, మనలను ఆయన కూర్చుండ స్థానములో మనలను కూర్చుండబెట్టుటకు. అయితే ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయన తన కుడిపార్శ్వమున, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి దేవుడు మన కొరకు మనలను నిత్యము స్థిరంగా ఉంచటానికి, సమస్యల నుంచి తప్పించటానికి, బాధల నుండి తప్పించటానికి, భయాల నుండి తొలగించుటకు. నువ్వు ఏ భయముల వలనైతే నువ్వు పారిపోతున్నావో, ఏ కష్టం వలనైతే దిగులు పడుతున్నావో, ఎలాంటి ఇబ్బందుల వలనైతే నీ జీవితాన్ని ఎంతో సమస్యల్లో ఉంది అని నువ్వు ఆలోచిస్తున్నావో, వాటి నుండి నిన్ను తప్పించటానికి తండ్రి కుడిపార్శ్వము నుండి ఆయన క్రిందకి వచ్చి నీ కుడి పార్శ్వం ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇది మనమందరం గమనించాలి. దేవుడు తన కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండాల్సిన స్థానాన్ని వదిలి నీ కుడిపార్శ్వమున, మన కుడిపార్శ్వమున మనల్ని ఆదరించడానికి, బలపరచటానికి ఆయన మనలను ఎన్నడూ ఎడబాయను అనే వాగ్దానాన్ని నెరవేర్చుటకు నీ కుడిపార్శ్వమునున్నాడు. ఇప్పుడు దేవుడు నీ కుడిపార్శ్వమునున్నాడు. నువ్వు కదల్చబడవు, దేనికి భయపడద్దు, దేనికి దిగులు చెందవద్దు. ఆయన నీ కుడిపార్శ్వమునున్నాడు గనక నీవు ఎన్నడూ కదల్చబడవు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను ఆదరించండి, బలపరచండి, ధైర్యపరచండి. ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలోంచి నేను బయటపడతానని, సమస్యలో నేను విజయాన్ని పొందుకుంటానని, ఎందుకంటే నా దేవుడు నా కుడి పార్శ్వం ఉన్నాడనే నమ్మకం నీ బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలలో, పనులలో అన్నిటిలో నీవు తోడుగుండండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. దినదీవులతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.